ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందా, వ్యవస్థల్ని టాప్ టు బాటం మొత్తాన్ని మేనేజ్ చేస్తూ యవన బిడ్డల్లో మొత్తాన్ని నూరిపోస్తా ఉన్నారు. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందా, వాళ్ళు ప్రశ్నించారు, న్యాయం అడిగారు. ఇన్నాళ్ళు అడగల, ఇప్పుడు అడిగారు. ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు? మేము కష్టపడి మా బుర్రంతా పెట్టి రాస్తాం. అంతకుముందు రాష్ట్రాల్లో చేశారు, ఇప్పుడు మొత్తం కేంద్రం వశం చేసుకుంది. చేసుకొని అందరు రాసిన తర్వాత పేపర్ లీక్ అంటూ మొత్తం క్లోజ్ చేయటం. యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. మళ్ళా తిరిగి ఎగ్జామ్ అయిపోయింది, అన్ని రిజల్ట్ కూడా వచ్చినాయి అంటే వచ్చినాయి అని అంతకుముందు జరిగిన అన్యాయాన్ని వదిలేస్తారా? మరి అట్లయితే అంతకుముందు జరిగిన ఘాతుకానికి మనస్తాపం చెంది చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంది సార్? అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకని ఇప్పుడు అంటున్నారు మీరు. అయిపోయిన పెళ్ళా? కొన్ని ప్రాణాలు పోయిన యవన బిడ్డలు బంగారు భవిష్యత్తు చచ్చిపోయారు కదా సార్, మరి దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు యవనస్తులు. ఆన్సర్ చేయాలి కదా ప్రభుత్వం. ఏమండి? మరి అంతకుముందు ప్రభుత్వంలో కూడా అలా జరిగినాయిగా అంటే అందుకేగా వాళ్ళని దించి మిమ్మల్ని ఎక్కించారు ప్రజలు. మీరు బాగా పరిపాలిస్తారు, మంచిగా చేస్తారని కదా. కానీ ఈరోజు ఏమైపోయింది? వాళ్ళని పట్టుకొని బాది అక్కడ పెడతా ఉన్నారు. కానీ కొట్టి హింసించి యవన బిడ్డల గొంతుకలు నొక్కటానికి ప్రయత్నిస్తే అది అయ్యేది కాదు. ఇన్నాళ్ళు స్వరం ఎత్తలా. ఈరోజు యువత ఆలోచించింది, యవన బిడ్డలు ఆలోచించారు. కొంతమంది ఏమో వీళ్ళు వంట పట్టించిన మతం 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 అనే మత్తులో కొంతమంది మగ్గుతుంటే అదొక డ్రగ్ లాగా. కొంతమంది యవనస్తులు కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళు డైవర్ట్ చేసి మనల్ని అధపాతాళంలోనే ఉంచారా, బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. కళ్ళు తెరవాలి, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని గళమెత్తి ఈరోజు అందరూ కలిసి రాజధానికి వెళ్ళి మొత్తుకుంటున్నారు. మీరు కొట్టండి, తిట్టండి, ఏమన్నా చేయండి, మా ఊపిరైనా వదులుతాం, కానీ మాకు న్యాయం జరగాలి. అంత అశ్రద్ధనా? మా ప్రాణాలంటే అంత తేలిక మీకు? అంత చేతగాని వాడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? తొలగించండి అతన్ని అని దీక్ష పూనారు. న్యాయమే, దానికి మీరు సమాధానం చెప్పాలి. అంతేగాని ఏం చేస్తున్నారు? మీరు చూసుకోండి, కావాలంటే పరిశీలించి చూసుకోండి. 140 కోట్ల పై చిలుకున్న భారతావనిలో యవ్వన బిడ్డలు ఇంచుమించు 40 కోట్ల మంది వస్తారు లెక్కలోకి. వాళ్ళ భవిష్యత్ ఏంటి? నువ్వు దృష్టి పెట్టాల్సింది మతం మీదనా? నువ్వు దృష్టి పెట్టాల్సింది సామాజిక శ్రేయస్సు మీదనా? ఏది నీకు ప్రాముఖ్యం? ఏది ఆశించి ప్రజలు నిన్ను అనేక మార్లు పట్టం కట్టుంటారు? చివరికి ఏం జరుగుతుంది? అవునా? సమాజం కొంచెం చూడాలి కదా. ఈరోజు అన్ని సమస్యల కంటే మన దేశంలో పెద్ద సమస్య మతం. మతం 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 కులం మతం కులం మతం. ఇది మనకి పెద్ద ఇష్యూ, చాలా ఇంపార్టెంట్. రైతు గురించిన చింత లేదు. సకాలానికి వర్షాలు పడక, వర్షాలు పడిన కల్తీ విత్తనాల వల్ల మొక్క సరిగా రాక, వచ్చిన సెన్సిటివ్గా ఉండి ఊరికనే తెగుళ్ళ బారిన పడి పాడైపోతా, సరైన దిగుబడి లేక, పెట్టుబడి రాక. మొన్న ఒక రైతు వచ్చి నా ముందు నిలబడి ఏడ్చాడమ్మా. నేను ఏడ్చాను. ఈ ఏడు పంటేసి బయటపడతాం, ఈ ఏడు పంటేసి బయటపడతాం. అంతకుముందు 7 అప్పులు, ఈ 7 అప్పులు, మరొక 7 తీరుద్దామని 3వ ఏడు పంట వేస్తే పోయింది, 4వ ఏడు వేస్తే పోయింది.
ఎట్లా? అప్పులు 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 బోర్ నెట్టాడు. చచ్చిపోదామని ఎన్నోసార్లు అనుకున్నానన్నా, దేవుడి మాటలు నన్ను సావకుండా అడ్డుపడ్డాయి, లేకపోతే ఎప్పుడూ అయిపోయేవాడిని అన్నా. మనందరికీ అన్నం పెట్టే రైతు ఎలుకల మంది తినాలా? మనందరికీ ఆహారం ఏర్పాటు చేసే కష్టపడి మనకి చెమటోడ్చి ఫుడ్ను అందించే రైతు విషం తినాలా? ఏది మరి రైతుకి? సరే, దిగుబడి వచ్చిందా? రేటు ఉండదా? రేటు ఉందా? దిగుబడి రాదు. ఎంత సమస్య! ఈ ప్రైవేటీకరణలో, నిరుద్యోగ స్థితి, సరైన ఉపాధి మార్గాలు లేక ఎంత అల్లాడిపోతున్నారండి సగటు మానవుడు. ఈరోజు బతకాలంటే వానికి లైఫ్ లేకుండా అయిపోయింది. ఈరోజు డిగ్రీ చదివినోడు కూలికి వెళ్తున్నాడండి. అది చూస్తే ఏడుపు వస్తుంది. నేను కొంతమందిని చూశాను. నేను డిగ్రీ ఎంత చదివానంటే, డిగ్రీ ఇదేందయ్యా అంటే, ఏం దొరకలేదన్న, మరి ఏం చేద్దాం, నాన్న కష్టపడుతున్నాడు చూడలేకపోతున్నాను, అందుకని ఏదో ఒకటి ముందు అంటే ఏం చేయాలా? కానీ మనకి ఏం పట్టవు సుమా, మనకి మతం. యవనస్తులు ఏమైనా అయిపోని, అధికార బలం ఉంది, అణచేస్తాం. గళమెత్తినోడి గొంతు తప్పిస్తాం, అణచేస్తాం. మనదిరా అధికారం, మన మతం. ఇంకెన్ని సంవత్సరాలు ఇంతేనా? ప్రియులారా, సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని మనం చూస్తున్నప్పుడు సాతాను ఒక్కొక్కళ్ళని చిక్కించుకొని వాడు గంతులేస్తున్నాడని ఇప్పుడు హబక్కూకులో చదివారు మీరు. ఇలా సన్నివేశాలు జరుగుతున్నప్పుడు, సమాజం చెడిపోతున్నప్పుడు, సమాజం పతనమైపోతున్నప్పుడు, ఒక దేవుని సంబంధిగా, దేవుని బిడ్డగా మనం మన కోసం ఆలోచించుకుందామా? సమాజ శ్రేయస్సు కోరి మనం ఏం చేయగలమని ఆలోచిద్దామా? మన నైజం, కొంతమంది నైజం చెప్పనా, ఏం సమాజం ఏమోనయ్యా, నా బతికే వైనం లేదు, ఇక నేను సమాజం గురించి ఏం ఆలోచించేది, నా బతికే నాకు సరిగా లేదు, ఇక సమాజం గురించి నేనేం ఆలోచించేది. కానీ కొంతమంది దేశభక్తులు అలా అనుకోలేదు కదా, కొంతమంది దైవ భక్తులు అలా అనుకోలేదు కదా. సమాజం పాడైపోతుంది, సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరో వస్తారులే, సమాజాన్ని బాగు చేయడానికి ఎవరో వస్తారులే, వాళ్ళు బాగు చేస్తారు, నాకెందుకు, మా ఊరిని బాగు చేయడానికి ఎవరో వస్తారులే, మా ప్రజల్ని రక్షించడానికి ఎవరో వస్తారులే. ఎవడొస్తాడు? ఎవరు వస్తారు? అదేనా మన నుంచి దేవుడు ఆశించేది? ఎవరో వస్తారు, ఎప్పుడో వస్తారు, ఎవరో ఉద్ధరిస్తారు అనేది కాదు. ఎవరో వస్తే, ఎవరో ఉద్ధరిస్తే ఆ ఎవరోనే సీన్లో ఉంచేవాడు కదా. నిన్నెందుకు పుట్టించుంటాడు? ఏమా బ్రదరో, నిన్నెందుకు పుట్టించుంటాడు? నిన్నెందుకు ఈ సమాజంలో ఈవేళ ఉంచుంటాడు? ఆ ఎవరో ఎవరో అని ఎవరి గురించో నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ ఎవరోనే తెచ్చేవాడు. నిన్నెందుకు తీసుకొచ్చాడు లైన్లోకి? నన్నెందుకు తెచ్చాడు? నిన్నెందుకు తీసుకొచ్చాడు? అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడో వస్తాడు, ఎప్పుడో చేస్తాడు కాదు, ఇప్పుడున్నాను నేను సీన్లో, నేను ఇంకా చావలా, నన్ను ఇంకా దేవుడు పిలవలా, నేను ఉనికిలో లేకపోతే నాకు చింత లేదు, కానీ నేను ఉనికిలో ఉన్నాను, నేను ఇంకా చావలా, సజీవంగా ఉన్నాను. ఉన్నంత వరకు నేనేం చేయగలను? నా బాధ్యత ఏంటి? నా వంతేంటి? ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? సమాజం ఈ స్థితిలో ఉంది, మరి నేనేం చేయగలను? కనీసం దేవుడి ముందుకెళ్ళి ఎప్పుడన్నా ఏడ్చావా?
దేవుడి ముందుకెళ్ళి ఎప్పుడన్నా ఏడ్చావా? కన్నీరు మున్నీరయ్యావా? నేనే పొద్దు నా జీవితం అనే స్థితిలో ఉన్నాను. సమాజం ఇలా అయిపోతుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. అయ్యో దేవా, నా పరిస్థితి ఏమిటి? నేను చూసి ఓర్వలేకపోతున్నాను. సాతాను ఆగడాలు చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్రజల్ని వాడు బానిసలుగా చేసి ఆడుకుంటుంటే అది ఓర్వలేకపోతున్నాను దేవా. అయ్యో దేవా, నన్నెందుకు పుట్టించావు? నేనేం చేయగలను దేవా అని దేవుడిని ఏడనడని అడిగావా? ఆడపిల్లనండి నేనేం చేసేది? ఆడపిల్లగా ఇందిరాగాంధీ, ఆడపిల్లేగమ్మా ఇందిరాగాంధీ, ఆడపిల్లేగా ఝాన్సీ లక్ష్మీబాయ్, ఆడపిల్లేగా మరియా. నేనేం ఆడపిల్లేగా ప్రిస్కిల్లా. ఆడపిల్ల నేనేం చేసేది ఏంది? ఆడపిల్లే మదర్ తెరీసా. రాజీపడి బతికే వాళ్ళు ఉంటారా తల్లి? దేవుడు స్పష్టంగా దర్శిస్తున్నా, సన్నివేశాలను ముందుకు తెచ్చి హృదయాన్ని తడతన్నా ఏ స్పందన లేకుండా రాజీపడి బతికే వాళ్ళు ఉంటారా కొంతమంది సమాజంలో? వాళ్ళని బతకనే, ఎందుకంటే వాళ్ళకి తెలివి లేదు, ఆలోచించరు. కానీ నువ్వెలా ఉంటావురా నిద్రపోతా? పేతురుతో ప్రభు అన్నాడు, సీమోను నీవును నిద్రిస్తున్నావా? ఫినెహాసు చూసి ఓర్వలేకపోయాడు, కడుపు రగిలిపోయింది. ఇంత దారుణం జరిగి ఆందోళన ప్రజలు ఇదైపోతుంటే వీడు ఇలా చేస్తున్నాడు, నేనేం చేయగలను అని లేచి తర్వాత ఏ శిక్షణ విధించనే మోసే నాకు, నేనైతే ఓర్వలేను, నా వంతు నేను స్పందించాలి. ఫినెహాసు ప్రాయశ్చిత్తం చేశాడని రాసుంది. యేసు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఫినెహాసు ఆనాడు తెగులుకి అడ్డు తగిలి జరిగించిన చర్యతో ప్రాయశ్చిత్తం చేశాడు. ఈరోజు సమాజ విమోచన కోసం నేను ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయగలను? నా బాధ్యత ఏంటి? నా వంతు ఏంటి? నా ప్రియమైన బిడ్డలారా, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు నిద్ర రావట్లా. ఎంత బలవంతంగా నిద్రపోదామన్నా నిద్ర రావట్లా. ఎందుకు రావట్లేదు తెలుసా? రోగం కాదు, ఆలోచనలో. ఇంతవరకు చేశాను, ఇంకేం చేయగలను దేవా? ఇంకా నేనేం చేయగలను? ఇంకా నేనేం చేయాలి? ఇంకా 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 ఆ ఆలోచనలో దొంతరన్నది నిద్రపోని ఎట్లా? నా వల్ల కావట్లా, నిద్ర పట్టట్లా. నాలాగా మిగిలిన వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపం వస్తుంది. చిన్నగా వాళ్ళు ఇప్పుడిప్పుడే నా ఆలోచనలు అందుకుంటుంటే లోపల చెప్పలేని ఆనందం కలుగుతుంది. రైట్, చిన్నగా వీళ్ళ కూడా ఆ కనెక్షన్ అందుకుంది. చిన్నగా ఇప్పుడిప్పుడే వీళ్ళలో ఆ భారం పెరుగుతుంది. పెరగాలి. నా ఒక్కళ్ళలోనే కాదు, ఈ మంట అందరిలో రావాలి. సమాజ రక్షణ కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సాతాను కార్యాలను అడ్డగించడం కోసం, ప్రజల్ని బయటికి తేవటం కోసం, నశించిపోతున్న ఆత్మను రక్షించడం కోసం స్పిరిచువల్గా నేనేం చేయాలి అని కొంతమంది గుండెల్లో ఆవేదన ఉండాలి. కొంతమందికి సోషల్ సర్వీస్, సామాజికంగా కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లోకి నేను వెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలి. ఇది నా కర్తవ్యం. నేనేం చేయాలి? బిఆర్ అంబేద్కర్ మహనీయుడి గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను. జాతీయ